మండల కేంద్రమైన నకరికల్లులో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నకరికల్లు మండలం తహసీల్దార్ కట్టెకోట పుల్లారావు చేతుల మీదుగా కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ జి కోటిరత్నం మాట్లాడుతూ దళిత బహుజన రిసోర్సెస్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామాల్లోకి వెళ్లి రైతులను కలిసి కౌలు రైతు కార్డు ఉండటం వల్ల సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, అన్నదాత సుఖీభవ, భూమిలో ఉన్న రైతులు రిజిస్ట్రేషన్, పంట నమోదు మొదలగు అంశాలపై అవగాహన కల్పించి డిబిఆర్సి ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలను ఉద్దేశించి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ పుల్లారావు మాట్లాడుతూ కొత్తగా కౌలు తీసుకున్న వారు మరియు గత సంవత్సరంలో కౌలు చేస్తూ కౌలు రైతుకు నకరికల్లు మండలంలో 2430 కౌలు రైతులకు కార్డులు ఇప్పించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేశారు. ఈ క్రమంలో పంట ఎవరైనా నష్టపోతే వారికి సబ్సిడీ ద్వారా పంట నష్టపరిహారం కూడా వస్తుంది. ప్రతి ఒక్క కౌలు రైతు ఈ లబ్ధిని పొందాలని తెలియజేశారు. ఈ క్రమంలో అగ్రికల్చర్ మండలాధికారి దేవదాస్, ఆర్ఐ సిద్ధయ్య మరియు రైతులు పాల్గొన్నారు. సిసిఆర్సి కార్డ్స్, కౌలు రైతు కార్డు సంబంధించి ఇది రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఒక పాంప్లెట్, ఒక బ్రోచర్ అనేది తీసుకొని వచ్చారు. దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి నకరికల్ మండలంలోని ఉన్నటువంటి ప్రతి ఒక్క కౌలు రైతు, మీరు ప్రతి ఒక్క కౌలు రైతు కూడా మన విఆర్ఓని, తర్వాత మా విఐఏ అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి మీకు సచివాలయంలో మీరు సిసిఆర్సి కార్డ్స్ పొందవలసిందిగా కోరుతున్నాము. దానివల్ల ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు కూడా మీకు పంట రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదన్నా పంట నష్టం జరిగినా, ఏదైనా ప్రకృతి వైపరీత్యాల ద్వారా కనుక ఏమైనా జరిగినట్లయితే వెంటనే ప్రభుత్వం నుంచి ఏమన్నా నష్టపరిహారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎరువులు కానీ, ఏదైనా విత్తనాలు కానీ, తర్వాత ఏదైనా పురుగు మందులకు సంబంధించిన వాటికి కూడా ఒక్కొక్కసారి ప్రభుత్వం కౌలు రైతులకి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. ఎప్పుడన్నా కౌలు రైతులకు కూడా ఏదన్నా నష్టపోయిన పంట నష్టపోయి తర్వాత వాళ్ళకి కనుక సరైన మద్దతు ధర లేని పక్షంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందే అవసరం ఉంటుంది. కాబట్టి మనకి 2432 కౌలు రైతు కార్డులు టార్గెట్ ఇచ్చారు నగరికల్ మండలానికి. పోయిన సంవత్సరం, గత సంవత్సరంలో 100% మనం రీచ్ అయ్యాము. మనకి ఇచ్చినటువంటి 2400కి 2400 కౌలు రైతు కార్డులు కౌలు రైతులకు మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2432 మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ టార్గెట్కి గాను 300 రైతు కార్డు సిసిఆర్సి కార్డ్స్ని ఇప్పుడు కౌలు రైతు కార్డుకి మంజూరు చేయడం జరిగింది. మా గ్రామ రెవెన్యూ అధికారులకు, ఈ వ్యవసాయ అసిస్టెంట్లకు, మన అగ్రికల్చర్ అసిస్టెంట్లకు కూడా మేము తెలియజేయడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మేము ఇద్దరం కలిసి ఈ సిసిఆర్సి కార్డ్స్ మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మండలంలో ఉన్నటువంటి కౌలు రైతులందరూ ఉపయోగించవలసిందిగా నేను తెలియపరుస్తున్నాను. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో కౌలు రైతు క్యాంపెయిన్ చేస్తున్నాము నకరికల్ మండలంలో. దాని గురించి ఎంఆర్ఓ గారు చెప్పినట్టు